సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అధికార పక్షంలో మరో కొత్త అలజడి మొదలైందా? అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు మొదలుకుని నామినేటెడ్ పోస్టులన్నీ తమ సామాజిక వర్గాన్ని కట్టబెడుతున్నారా? కనీసం జిల్లా అధ్యక్షుల పోస్టులైనా మాకిస్తారా అని బీసీ వర్గ నేతలు ఎదురు చూస్తున్నారా? జిల్లా అధ్యక్ష పీఠంపై నేతల్లో ఉత్కంఠ మొదలైందా? మరోసారి కూడా ఆ ఎమ్మెల్యేకే అధ్యక్ష పదవి వరించబోతుందా? డీసీసీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠ ఏ జిల్లాలో? మరోసారి ఎవరు అధ్యక్ష పీఠం అధిరోహించనున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులన్నీ రెడ్డి సామాజిక వర్గ నేతలకే దక్కాయని అసంతృప్తితో ఉన్న బీసీ నేతలకు మరో పిడుగు పడ్డదట. జిల్లా అధ్యక్ష పదవి సైతం తమకు దక్కడం లేదని ఆందోళనకు గురవుతున్నారు పాలమూరు బీసీ నేతలు. ఇప్పటికే సీఎం రేవంత్ బీసీలకు పెద్దపీట వేస్తారని, బీసీల కోసం 42% రిజర్వేషన్ సైతం కల్పిస్తామన్నారు. ఆ హామీలతో బీసీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తించింది. ఈ సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం అధ్యక్ష పీఠం మరోసారి రెడ్డి సామాజిక వర్గానికే వెళుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బీసీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. అధ్యక్ష పీఠాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా కార్యకర్తల కోరిక మేరకే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే నాయకుణ్ణి ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రచారాల వరకే వాడుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని మరోసారి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది. దీంతో బీసీ నేతలంతా తీవ్ర అసహనానికి గురవుతున్నారట. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ వర్గాలలో నూతన ఉత్తేజం వస్తుందని ఆశపడిన బీసీలకు అన్యాయమే జరుగుతోందట. రేవంత్ రెడ్డి సైతం తన రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న నిరాశ మాత్రం బీసీ సామాజిక వర్గంలో కలుగుతోంది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం, అదే నియోజకవర్గానికి చెందిన శివసేన రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి చెందిన గురునాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించడం బీసీ సామాజిక వర్గంలో అసంతృప్తికి కారణాలైనట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నామినేటెడ్ పదవులు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతుండటంతోనే బీసీలంతా నిరాశకు గురవుతున్నారట. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవిపై బీసీ నేతలు ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారట. కానీ మరోసారి తమకు అన్యాయమే జరుగుతుందని బీసీ నేతల్లో కలవరపాటు మొదలైందట. ప్రస్తుతం బీసీలకు సైతం ఆ పోస్టు దక్కడం లేదని వారు నిరుత్సాహానికి, ఆవేదనకు గురవుతున్నారట. ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల్లో అధ్యక్షుల మార్పు ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఏఐసీసీ మాజీ మంత్రులు నియోజకవర్గంలో పర్యటించారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా అధ్యక్ష పీఠానికి ఎవరిని ఎన్నుకోవాలి అని పక్కా ఆచరణతో నివేదికలు తయారు చేసేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఓ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అలాగే కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ అధ్యక్ష పీఠాలకు వారిచ్చిన పేర్లను నమోదు చేసి అధిష్టానానికి పంపించారట. కానీ అప్పటికే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవి మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి కన్ఫర్మ్ చేశారన్న ప్రచారం సైతం కాంగ్రెస్ బీసీ శ్రేణుల్లో జోరందుకుంది. చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాల వారిదే ఆధిపత్యంగా నడిచింది. ముఖ్యమంత్రి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయే నేతగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు నమ్ముతున్నారట. మరోవైపు బీసీ నేతలలో ఎంత అసంతృప్తి ఉన్నా సీఎంపై విమర్శలు చేసే స్థాయి తమది కాదని లోలోనే కుమిలిపోతున్నారట. అయితే పోయిన పదవులు పోయినా ఉన్న పార్టీ అధ్యక్ష పదవులనైనా దక్కించుకుందామన్న తలంపులో ఉన్నారట.
అధికార పార్టీలోని బీసీ నేతలంతా. ఇందులో ప్రధానంగా మహబూబ్ నగర్ అధ్యక్ష పదవికి బీసీ నేతలు ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ ముదిరాజ్ కాగా మరొకరు సంజీవ్ ముదిరాజ్. ప్రస్తుత డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ సైతం రేసులో ఉన్నారట. ఈ ఇద్దరికి పోటీగా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా మరోసారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారట. దీంతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవైనా బీసీ నేతలకు దక్కుతుందా, లేక ఆ పదవి కూడా రెడ్డి సామాజిక వర్గం ఎగరేసుకుపోతుందా అన్న ఆందోళన బీసీ నేతల్లో కలుగుతోందట. ఇక వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెగారెడ్డి తన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకే డీసీసీ అధ్యక్షులుగా ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారట. మరోవైపు నారాయణపేటలో మాత్రం ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి ఉండడంతో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారన్న టాక్ పాలమూరు జిల్లాలో జోరందుకుంది. గతంలో ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ తన మాట నిలబెట్టుకోవాలని ఆ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యే అయిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కొన్ని నెలల ఆలస్యం చేసినా చివరకు ఆయనను మంత్రి పదవిలోకి తీసుకున్నారు. అప్పుడు కూడా బీసీకి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే సందిగ్ధంతో కాంగ్రెస్ బీసీ శ్రేణులు ఉత్కంఠకు గురయ్యాయట. దీనికి తోడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతుంటే బీసీ సామాజిక వర్గంలో కొత్త కలవరం మొదలైందట. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి అనే నానుడి పాలమూరు జిల్లాలో బీసీ వర్గాల్లో అలజడి రేపుతుందట. జిల్లా అధ్యక్ష పీఠంపై ఎంతో మంది బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి ఆ పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బీసీ వర్గ నేతలు డీలా పడిపోయారట. మరోసారి అధ్యక్ష పీఠం అధిరోహించే ఎమ్మెల్యే బీసీలను బుజ్జగించి కలుపుకుని పోతారా లేదా వేచి చూడాలి.